మానవుని సంక్షేమంలో జీవశాస్త్ర పాత్రలోనే కౌమార్య దశలో ఉన్నటువంటి వాటిలో పొగాకు, మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ దుర్వినియోగం, టొబాకో, డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ టీడీఏ అబ్యూస్. ఈ మధ్య చేసిన సర్వే గణాంకాల ప్రకారము పొగాకు, మాదక ద్రవ్యాల, ఆల్కహాల్ల వినియోగం ప్రత్యేకించి యువతలో బాగా పెరిగింది. దీనివల్ల చాలా నష్టాలు. దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. సరైన విద్యా సలహాలతో యువతలో చెడు, హానికరమైన అలవాట్ల నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన జీవన అలవాట్లపై మళ్లించాలి. ఈ అలవాట్లకు బానిసైన వారికి తగిన సలహాలు ఇచ్చి వైద్య సహాయం చేసి ఈ అలవాట్లను వదిలించాలి. పొగాకు. మానవుడు 400 సంవత్సరాలకు పొగాకు వినియోగిస్తున్నాడు. దీనిలో అనేక రసాయనిక పదార్థాలతో పాటు నికోటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. సిగరెట్ కొనేటప్పుడు దీనిపై గల పొగాకు తాగడం ఆరోగ్యానికి హానికరం అనే చట్టబద్ధమైన హెచ్చరికను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసే ఉంటారు. దుర్వినియోగ పద్ధతి. దీని గుటకా రూపంలో తాగడం, నమలడం లేదా నస్యం రూపంలో పీల్చడం, పొగ తాగడం ఉంటాయి. ప్రభావం. పొగలో ఉండే కార్బన్ మోనాక్సైడ్ ఎర్రక్త కణాల్లోని హీమోగ్లోబిన్తో కలిపి హెచ్బి యొక్క ఆక్సిజన్ రవాణా సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. నికోటిన్ ఎడ్రినల్ గ్రంథిని ప్రేరేపించి నార్ ఎడ్రినల్ రక్తంలోకి విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ రక్తపీడనాన్ని, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. పొగ తాగడం వల్ల బ్రాంకైటిస్, ఎంఫీసిమా, కరోనరీ గుండె వ్యాధి, జఠరంలో పుండ్లు, గొంతు, ఊపిరితిత్తులలో మూత్రాశయం మొదలైన వాటిలో క్యాన్సర్లు వచ్చే అవకాశాలున్నాయి. పొగ తాగే అలవాటు తీవ్రమైన మత్తు మందులను అలవాటు కూడా దారి తీస్తుంది. అయినా యువత, ముసలివారిలో పొగ తాగడం ఇంకా కొనసాగుతూనే ఉంది. పొగాకు నమలడం వల్ల నోటి క్యాన్సర్ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనం మత్తు మందులు, మాదక ద్రవ్యాలు, వ్యాధుల నివారించే తద్వారా శారీరక, మానసిక సుఖశాంతులు పొందడానికి మనం మత్తులను వాడుతున్నాం. భూగోళంలో వందల సంవత్సరాల నుంచి జానపద ఔషధ, మతపరమైన పండుగలు, హోలీ రోజున బంగ్ వాడటం మరియు అనుష్ఠికమైన రోజుల్లో హాలోజెనిక్ ధర్మాలు గల వివిధ రకాల పండ్లు, మొక్కలు, విత్తనాలను మనం వినియోగిస్తున్నాం. వీటిని వైద్యపరంగా కాకుండా వేరే విధంగా వినియోగించడం వల్ల శారీరకంగా లేదా మానసికంగా రుగ్మతలకు గురవుతున్నాం. దీనిని మందుల దుర్వినియోగం అని అంటూ ఉన్నాం. ఇక్కడ సాధారణంగా ఓపియాయిడ్స్, కెనబినాయిడ్స్, కోకా ఆల్కలాయిడ్స్ మందులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. వీటిని చాలా వరకు పుష్పించే మొక్కల నుంచి, కొంతవరకు శిలీంధ్రాల నుంచి సేకరిస్తారు. ఓపియాయిడ్. ఈ మందులు ఓపియం పాపీ, పాపవర్ సోమ్నిఫెరా, దీని వాడుక భాషలో నల్లమందు మొక్క అంటారు, నుంచి సేకరిస్తారు. ఈ మందులు మన కేంద్ర నాడీ వ్యవస్థ, జీర్ణనాళంలోకి ప్రత్యేకంగా ఓపియాయిడ్ గ్రాహకాలతో బంధన చెంది తన ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి. వీటిలో మార్ఫిన్, హెరాయిన్ మొదలైనవి ఉన్నాయి. మార్ఫిన్ దీనిని పాపీ యొక్క అపరిపక్వ విత్తన గుళిక యొక్క ఎడిన్ లేటెక్స్ను సేకరిస్తారు. ఇది రంగు లేని స్ఫటికము లేదా తెలుపు పటిక పొడి రూపంలో లభిస్తుంది. దుర్వినియోగ విధానం. సాధారణంగా నీరు లేదా సూది ద్వారా తీసుకుంటారు. ప్రభావము. ఇది చాలా సమర్థవంతమైన మత్తు మందు, నొప్పి, బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శస్త్రచికిత్స చేసుకున్న రోగులకు ఈ మందులు చాలా ఉపయోగపడుతుంది. హెరాయిన్. ఇది తెల్లని, వాసన రహిత, ఘాటుగా ఉండే స్ఫటిక సంయోగ పదార్థం. మార్ఫిన్ ఎసిటలైజేషన్ చేయడం వల్ల ఇది ఏర్పడుతుంది. రసాయనికం. దీన్ని డైఎసిటైల్ మార్ఫిన్ అంటారు. దీన్ని స్మోక్ అని కూడా అంటారు. దుర్వినియోగ విధానం. బలవంతంగా పీల్చుకోవడం, స్నర్టింగ్ లేదా సూది మందు ద్వారా తీసుకుంటారు. ప్రభావం. ఇది ఉపశమనం కలిగించే మందు. ఇది శరీర చర్యలను నెమ్మదిస్తుంది. కనాబైనాయిడ్స్. ఇవి సమూహ రసాయనాలు. వీటిని భారత్ హెంప్ మొక్క, కనాబిస్ సటైవా, దీని వాడుక భాషలో గంజాయి మొక్క అంటారు, దీని నుంచి గ్రహిస్తారు. ఇది మెదడులోని కెనబినాయిడ్స్ గ్రాహకాలను బంధించబడతాయి. మొక్క పుష్పాలు, చివరలు, పత్రాలు, రెజిన్లు వివిధ పాలలో వినియోగించి మర్జువానా, హషిష్, చరస్, గంజాను ఉత్పత్తి చేస్తారు. ఈ మధ్య కాలంలో కనబినాయిడ్స్ను క్రీడాకారులు కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. దుర్వినియోగ విధానం. ముక్కుతో పీల్చడం లేదా నోటితో మింగడం. ప్రభావం. ఇది హృదయ ప్రసరణ వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తుంది. కోకా ఆల్కలాయిడ్ లేదా కొకైన్. దక్షిణ అమెరికాలో పెరిగే కోకా యొక్క ఎరిథోజైలం కోకా ఆకుల నుంచి తెల్లటి ఆల్కలాయిడ్ పట్టికను తీస్తారు. దీన్ని సాధారణంగా కోక్ లేదా క్రాక్ అంటారు. దుర్వినియోగ విధానం. బలవంతంగా పీల్చడం. ప్రభావం. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను శక్తివంతంగా ప్రేరేపిస్తుంది. డోపమైన్ అనే నాడీ అభివాహక రవాణాలో
జోక్యం చేసుకుంటుంది. దీనివల్ల ఉల్లాస స్థితి, శక్తి పెరుగుదల కలుగుతుంది. అధిక మోతాదులో భ్రాంతికి కారణమవుతుంది. బాగా ప్రాచుర్యం గల హాలోజెనిక్ ధర్మాలు గల మొక్కలలో అల్ట్రోపా, బెలడోనా, దత్తూరా ఉన్నాయి. బార్బిటరేట్ నిద్ర మాత్రలు, అపిటమైన్ నిద్రహరణి మాత్రలు, బెంజోడైఫోజిన్ ప్రశాంతకాలు, లైసర్జనిక్ ఆమ్ల డైఈథైల్ అమైడ్స్ ఇతర మందులు సాధారణంగా మానసిక వ్యాధులకు అంటే వ్యాకులతను, కుంగిపోవడము, నిద్రలేమి మొదలైన వాటిని బాధపడే రోగుల చికిత్సలో వినియోగించే మందులుగా దుర్వినియోగం చేస్తున్నారు. కౌమార దశ టీడీఏ దుర్వినియోగం. కౌమార దశ దీని యువన ఆరంభ దశకు, ప్రౌఢ దశకు మధ్యకాలం అంటారు. ఈ దశ చిన్నతనానికి, ప్రౌఢ దశకు వారధి. 12 నుంచి 18 సంవత్సరాల వయసు మధ్య కాలాన్ని కౌమార దశ అంటున్నారు. అంటే 12 నుంచి 18. ఈ కాలంలో పిల్లలు పరిపక్వత చెందుతారు. దీని అనేక జీవ సంబంధ ప్రవర్తన మార్పులు ముడిపడి ఉంటాయి. ఒక వ్యక్తి మానసిక మనోవిజ్ఞాన అభివృద్ధిలో కౌమార దశను హాని పొందే దశగా పరిగణిస్తారు. టీడీఏ దుర్వినియోగం. జిజ్ఞాస, కోరికతో సహనము మరియు ప్రకోపం రెచ్చగొడుట వల్ల అనేక ప్రయోగాలు యువతకు పొగాకులో మందులు, ఆల్కహాల్ వినియోగానికి ప్రేరేపించే కారణాలు. కానీ మొట్టమొదటిసారిగా మందులు లేదా ఆల్కహాల్ వినియోగం కేవలం జిజ్ఞాస ప్రయోగాలతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి వీటిని వినియోగిస్తారు. ఈ మధ్య కాలంలో యువత పరీక్షలు లేదా విద్యా విషయంలో ప్రగతి సాధించే క్రమంలో ఒత్తిడి వల్ల మత్తు మందుల వైపు మొగ్గుతున్నారు. దీనికి తోడు టెలివిజన్, సినిమాలు, వార్తాపత్రికలు, ఇంటర్నెట్లు దోహదపడుతున్నాయి. వీటితో పాటు ఆసరా ఇవ్వని లేదా చపలచిత కుటుంబము, తోటి వారి వల్ల ఒత్తిడి అనే అంశాలు కూడా యువతలో పొగాకుకు, మందులు, ఆల్కహాల్ దుర్వినియోగాన్ని చేస్తున్నాయి. ఇక్కడ మనం ఈ మత్తు మందుల వల్ల వ్యసనము మరియు ఆధారపడటం. పొగాకు, మందులు, ఆల్కహాల్ దుర్వినియోగానికి, వ్యసనానికి, ఇతరులపై ఆధారపడటానికి దారితీస్తుంది. వ్యసనం ఇది మానసిక ఉల్లాస స్థితిలో కూడా బంధం. ఇది పొగాకు, మందులు, ఆల్కహాల్ వినియోగానికి తనలో గల వ్యసన ప్రవృత్తి ముఖ్యమైందని ఎవరు గుర్తించరు. టీడీఏను తరచుగా వినియోగించడం వల్ల శరీరంలో గ్రాహకాల సహన స్థాయి పెరుగుతుంది. దీనివల్ల గ్రాహకాలు ఎక్కువ మోతాదును స్పందిస్తాయి. దీనితో పాటే టీడీఏలను ఎక్కువ తీసుకోవడం వల్ల వ్యసనపరులు అవుతారు. టీడీఏలను ఒక్కసారి తీసుకున్నా అది వ్యసనానికి దారి తీయొచ్చు అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. వ్యసన శక్తి గల పొగాకు, మందులు, ఆల్కహాల్ వ్యసన స్వభావం గల గుంపులోకి లాగేస్తాయి. దీనితో మందుల దుర్వినియోగము క్రమం తప్పకుండా మొదలై అందులో నుంచి బయటకు రాలేని స్థితి త్వరగా దారితీస్తుంది. ఈ స్థితిలో సరైన సలహా లేదా కౌన్సిలింగ్ లేనప్పుడు ప్రజలు పూర్తిగా వ్యసనపరులై దానిపై ఆధారపడటం. ఇది క్రమం తప్పని మోతాదులో మత్తు మందులు లేదా ఆల్కహాల్ వినియోగాన్ని ఒకేసారి మానివేయడం వల్ల శరీరంలో కనిపించే అసంతృప్తి లక్షణాలు లేదా ఉపసంహరణ సిండ్రోమ్. ఈ సిండ్రోమ్లో ఆందోళన, వణకడం, వికారం, చెమటలు పట్టడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. టీడీఏలను వాడటం మళ్ళీ మొదలెడితే అవి కనిపించవు. ఆధారం అనేది అన్ని సామాజిక కట్టుబాట్లు వదిలేసి స్థితికి దారితీస్తుంది. మందులు, ఆల్కహాల్ దుర్వినియోగం వల్ల కలిగే తీవ్ర పరిణామాలు. దీనిలో నిరోధించే ప్రవర్తన, ఉద్దేశపూర్వకంగా లేదా తెలియక నాశనం చేయడం, దౌర్జన్యం అనేవి మొదటగా కనిపించే తీవ్ర లక్షణాలు. అధిక వినియోగం వల్ల శ్వాసక్రియ లేదా గుండె పనిచేయని స్థితి లేదా మెదడులో రక్తస్రావంతో కోమా లేదా మరణం సంభవిస్తుంది. ఆల్కహాల్తో పాటు మత్తుమందులు కూడా కలిపి తీసుకున్నప్పుడు మోతాదు పెరిగి మరణం సంభవిస్తుంది. యువతలో దుర్వ్యసన లక్షణాలతో విద్యలో వెనుకంజ, పరిశుభ్రపై శ్రద్ధ లోపించడం, కుంగిపోవడం, అలసట, దాడి చేసే ప్రవర్తన, హాబీలపై ఆసక్తి కోల్పోవడం, నిద్ర, తిండి అలవాటు మార్పిడి, శరీర బరువుతో తేడాలు, ఆకలి లేమి మొదలైన అపాయకర లక్షణాలు కనిపిస్తాయి. ఈ మందులు నేరుగా సిరలోకి తీసుకునే వారికి హెపటైటిస్ బి వైరస్ సంక్రమణకు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకే సిరంజిని పలువురు వాడటం వల్ల వైరస్లు ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమణ ద్వారా చేరుతాయి. మత్తు మందుల మరియు ఆల్కహాల్ను అతిగా వాడటం వల్ల నాడీ వ్యవస్థ కాలేయం నాశనం అవుతుంది. గర్భిణీలు వీటిని తీసుకోవడం వల్ల భ్రూణం తీవ్రంగా ప్రభావితమవుతుంది. క్రీడాకారులు వారి ప్రతిభను రెట్టింపు చేయడానికి అనబాలిక్ స్టెరాయిడ్స్ మందులను వాడుతున్నారు. వీటి వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. ఇవి ఆడవారిలో పుష్టీకరణం, అతి దౌర్జన్యం, మానసిక స్థితి, ఊగిసలాడటం, కుంగిపోవటం, క్రమరహిత ఋతుచక్రం, ముఖంపై ఎక్కువ వెంట్రుకలు పెరగడం,
గుహ్య కుహరంలో విస్తరించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పురుషులలో మొటిమలు, అతి దౌర్జన్యం, మానసిక స్థితి, ఊగిసలాడడం, కుంగిపోవడం, వృషణాలు పరిమాణం తగ్గడం, శుక్రకణాల ఉత్పత్తి తగ్గడం, మూత్రపిండాలు కాలేయం సరిగా పనిచేయని స్థితి, విస్తరించి ఛాతీ, అపరిపక్వ బట్టతల, పౌరుషగ్రంథి ఉబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నియంత్రణ చికిత్స కంటే నివారణ మంచిదనే నానుడి ఇప్పటికీ నిజమే అని కింద పేర్కొన్న కొన్ని అంశాలు యువతకు టీడీఏ దుర్వినియోగం నుంచి కాపాడదాం. అంటే టొబాకో, డ్రగ్స్, సబ్స్టెన్స్ గురించి, ఆల్కహాల్ గురించి. తల్లిదండ్రులు అనవసర ఒత్తిడిని తప్పించడం. ప్రతి శిశువుకు వారి వారి ఎంపికలు, ధారణాశక్తి, గ్రహణ శక్తి, వ్యక్తిత్వం ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లల గ్రహణ శక్తి మించి ఒత్తిడి చేయకూడదు. విద్య, ఆటల విషయంలో తోటి వారితో పోల్చకూడదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత. విద్యార్థులు అపాయకరమైన సంకేతాలను గుర్తించి హితబోధ చేయాలి. తోటివారి సహాయం. తోటివారు తమ మిత్రులు జరిపే మత్తుమందులు, ఆల్కహాల్ దుర్వినియోగాన్ని గుర్తించి వారి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు తెలియజేయాలి. దీనివల్ల వారు సరైన సలహా పొందుతారు. విద్యా హితబోధ. విద్యా హితబోధతో విద్యార్థులు సమస్యలను, ఒత్తిడిని, ఓటమి జీవితంలో ఒక భాగంగా పరిగణిస్తారు. వైద్య సహాయం. అధిక యోగ్యమైన మనోవిజ్ఞానవేత్తలు, మానసికవేత్తలు, అడిక్షన్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామర్స్ నుంచి లభించే చక్కటి సహాయాన్ని అందుబాటులోకి తేవాలి.